నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినని పొట్టి జక్కైతే చెప్తున్నమాట. ఎందుకంటే అతను పాపములు ఒప్పేసుకున్నాడు. ఆ క్షణమును ఒప్పుకోవాల్సిన టైం వచ్చింది కనుక తన మేడి చెట్టుకి ప్రభుని చూడాలని ఆశపడినందుకు ప్రభు వారే వచ్చి ఆయన కాళ్ళ దగ్గర నిలబడి నీ ఇంటికి రక్షణ వచ్చినది, ఎందుకంటే నేను ఈరోజు నీ ఇంట భోజనం చేస్తున్నారు. ప్రియులారా, చూస్తున్నారా ఎంతమంది బోధకులు వస్తున్నప్పుడు మీరు ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నారా? వారికి ఆతిథ్యం ఇస్తున్నారా? వారిని ఇంట్లోకి పిలిచి మంచినీళ్ళు ఇస్తున్నారా? చెప్తున్నారంటే ఈరోజు నీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నానయ్యా. అసలు ఎంత ఆనందపడిపోయి ఉంటాడు, అసలు ఎలా ఉంటాడో చూడాలని ఆశపడ్డ వ్యక్తి ఆయనే నీ ఇంటికి వస్తాను, నీతో ఎక్కువసేపు గడుపుతాను, నీ ఇంటికే వస్తానయ్యా. అంత మంచి జనసముద్రంలో నుంచి ఆయన నీ ఇంటికి వస్తున్నాడంటే నీకెంత ఘనత. చాలా మంది అంటుంటారు, పాస్టమ్మ గారు ఈరోజు వద్దులే, రేపొద్దురు, రేపు రండి ప్రార్థించదు, రేపు ఎల్లుండి ఈరోజు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఆయన చేసిన మేలులు, ఆయన పిలుస్తున్నాడంటే ఆయన వస్తున్నా అని చెప్తున్నప్పుడు అది గ్రహించుకోలేకపోతారు. ఒకసారి పోగొట్టుకున్న తర్వాత దాన్ని వెతకటం అంటే కష్టమే కదా. మరి గుడ్డివాడు అడిగాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించము, నాకు కన్నులు కావాలని అడిగాడు. ఎందుకు అంత పెద్దగా కేకలు వేస్తున్నాడు? ఆయన వెళ్ళిపోతే మళ్ళీ దొరకడమే కదా. ఇదిగో ప్రియులారు, ఈరోజు వాక్య భాగం చూసుకున్నాం. ఒక స్త్రీ వెండి నాణ్యం పోగొట్టుకున్నదట. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఒడిచి అది దొరుకు వరకు వెతకదా. ప్రభువారు ఈరోజు నీ మాట వినలేదా? గాలించాలి. ప్రభు మాటకేదో, ప్రభు నీతో సమాధానం కావాలంటే గాలించాలి. ఆ వెండి నాణ్యం పోగొట్టుకొని అది పోయింది లేని గమ్మున లేదు ఆమె. ఆ దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి గాలిస్తూ ఉంది. మరి నీ ఒక్క ప్రార్థనకి 2 ప్రార్థనలకి ప్రభు సమాధానం ఇవ్వలేదని అనుకుంటున్నావా? నువ్వేమైనా పోరాడు, ప్రభుతో ప్రార్థన చెయ్యి. ప్రభు నాకు ఇది కావాలి అని అడుగు. నిజముగా నీకు ఇవ్వాలని ఉంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే పోగొట్టుకున్న వెండి నాణాన్ని వదిలేదా? 10 ఉన్నాయి కదా, 10లో 9 ఉన్నాయి కదా, ఒక్కదానికోసం అంత శ్రమ పడాలనా? చూడండి ప్రియులారా, ఎంత గొప్పగా దేవుని గురించి ఎంత బాగా మనం దేవుడు చెప్పిన ఉపమానం ఎంత బాగుందంటే, అది దొరకదా, అది దొరికినప్పుడు తన చెరికత్తెను పిలిచి పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడు. అది దొరికినప్పుడు ఎంత సంతోషమో తెలుసా? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. ఎంతో సంతోషంగా ఉంది ఆమెకి. అది దొరికింది కదా. ప్రియులారా, మనం కూడా ఏదైనా బంగారు వస్తువు కానీ ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అది దొరికే వరకు వెతుకుతూనే ఉంటాం. దొరికినప్పుడు ఎంత సంతోషం వస్తుందో తెలుసా? అంతకన్నా విలువైన దేవుణ్ణి నీ వెతుకు, గాలించు, దీవెనలు పొందు. గాడ్ బ్లెస్ యు ఆల్.